జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు, నక్షత్రాలు చూశారు. చూడండి, ఈ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి, నవగ్రహాలు ఉన్నాయి. ఒక్కొక్క సమయంలో అన్ని గ్రహాలు లైన్గా వస్తాయి. ఇలాగా ఆ లైన్గా వచ్చినప్పుడు ఒక గొప్ప వెలుగు కలగటమో, ఏదో ఒక విపత్తు వింతో కలగటమో మనం వింటుంటాం. అది కొన్ని సమయాల్లో కొన్ని వందల సంవత్సరాలకి, వేల సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఆ జ్ఞానులు వాళ్ళ శాస్త్రాలతో చూసినప్పుడు అవన్నీ వచ్చినప్పుడు ఒక పెద్ద వెలుగు, తోకచుక్క, మామూలు నక్షత్రం కాదు వాళ్ళు చూసింది. అక్కడ నుండి భూమి మీదకి ఆ వెలుగు వస్తున్న చూసినప్పుడు ఎవరో ఒక గొప్ప వ్యక్తి పుట్టుంటాడు అన్న విశ్వాసంతో సత్యాన్వేషణలో ఉన్న ఆ జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు. ఈ రోజునండి చాలామంది నిజ దేవుణ్ణి వెతకాలని ఆశపడుతున్నారు. భక్తి ఎక్కువ ఉన్న వారిని చూసి ఎగతాళి చేయకండి. వాళ్ళు ఏదో విధంగా దేవుణ్ణి సంతోష పెట్టాలి అని రకరకాల భక్తి మార్గాలకు ఈ రోజున ప్రతి మానవుడు చోటిస్తున్నాడు. ఎన్ని త్యాగాలు చేయడానికి సిద్ధపడుతున్నాడు, ఉపవాసాలు ఉండడానికి సిద్ధపడుతున్నాడు, చెప్పులు లేకుండా నడవడానికి సిద్ధపడుతున్నాడు, పస్తులు ఉండడానికి సిద్ధపడుతున్నారు, కత్తులతో తాము కొట్టుకొని దేవుణ్ణి సంతోష పెడతాం అనుకునే వాళ్ళు ఉన్నారు, ముళ్ళల మీద పడుకొని దేవునికి ఇష్టం అవుదాం అనుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి నిజ దేవుడు ఎరుగక వారు సత్యాన్వేషణలో ఉన్నారు. వారికి సత్యవంతుడైన క్రీస్తుని చెప్పవలసిన భారం మన మీద ఉంది. ఆ జ్ఞానులు వెతుక్కుంటూ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని రాజమందిరంలోనికి వెళ్ళారు. హేరోదు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే యూదుల రాజు అంటే ఎక్కడ పడతాడండి? రాజు పశువుల పాకలో పడతాడా? పేదల ఇంటిలో పడతాడా? రాజు రాజమందిరంలో పడతాడని అక్కడికి వెళ్తే హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి అడిగితే, ఆ హేరోదు అంటే భలే క్రూరుడు. హేరోదు అనే పేరు సర్నేమ్, అంటే ఇంటి పేరు అన్నమాట. చాలామంది హేరోదులు ఉన్నారు మీరు గమనిస్తే బైబిల్లో. ఇతడు పెద్ద హేరోద్ ద గ్రేట్, కింగ్ హెరోడ్. ఆయన 33 సంవత్సరాలు పరిపాలించాడు యూదుల్ని. 33 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. 33 సంవత్సరాలు రాజు అయితే వాడికి ఎంత నెత్తికెక్కుద్దో తెలుసా? 33 సంవత్సరాలు నాకు తిరుగులేదనుకొని ఇష్టం వచ్చినట్టు పరిపాలించేవాడు అన్నమాట ఆయన. ఎంత క్రూరుడు అంటే అంత క్రూరుడు. నేను రాజునే ఉండగా మరొక రాజు ఏంటని కలవరపడిపోయాడంట ఈ సంగతి చూడగానే. పక్కన శాస్త్రులను పెట్టుకున్నాడు, తెప్పించుకున్నాడు. బెత్లెహేములో పుడతాడన్న సంగతి ప్రవచించిన సంగతి, యూదయ దేశపు బెత్లెహేమా నీవు అల్పమైన దానివి కాదు, ప్రజలను పరిపాలించేవాడు నీలో నుండి వచ్చునన్న ప్రవచనం నెరవేరింది. బెత్లెహేము యెరూషలేముకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. హేరోదుకు 2 కిలోమీటర్ల దూరంలోనే యేసుప్రభు పుట్టాడు, కానీ తెలియదు అతనికి, చూడలేదు అతన్ని. కానీ జ్ఞానులు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారని లెక్కలు కట్టారు. తూర్పు నుండి వచ్చారు వాళ్ళు. ఎక్కడ ఈస్ట్ నుండి ఆసియాకు వెళ్ళారు, యెరూషలేముకు వెళ్ళారు. ఆ రోజుల్లో ఏరోప్లేన్స్ లేవు, ఒంటెల మీద ప్రయాణం చేసి రోడ్లు లేనప్పుడు నానా కష్టాలు పడి వాళ్ళు అన్వేషించారు దేవుణ్ణి. కానీ పక్కనే ఉన్న క్రీస్తుల గురించి ఎరగని హేరోదు రాజు పుట్టాడనగానే కలవరపడిపోయాడు. జ్ఞానులతో అన్నాడు, మీరు వెళ్ళి చూసి ఆ బిడ్డ గురించి వివరాలని తెలుసుకోండి రండి, నేను కూడా వచ్చి ఆయన్ని. అదేంటది రాజుగారు తెలుసుకోలేడా? ఎంత కపటం అండి ఈ రోజున. నేను కూడా వచ్చి పూజిస్తాడట. అబ్బో, ఈ క్రిస్మస్కి అందరూ వచ్చి పూజిస్తారు, మనం పిలవాలే. కానీ వ్యాపారస్తులు వస్తారు, దేశ నాయకులు వస్తారు, సినిమా వాళ్ళు వస్తారు, ఎవరైనా వస్తారు స్టేజ్ మీద. ఎంత గొప్ప మా క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మనసులో చిన్న బిడ్డకి సంతోషం వచ్చిందనుకోండి, బాగా పాలు తాగే బిడ్డ, మళ్ళీ పుష్టిగా ఉన్న బిడ్డ చూడండి, చేత్తో ఇట్లా పట్టుకో ఏం చేస్తా చూడు, డ్యాన్స్ చేస్తా. చూసారు మీరు ఎప్పుడన్నా? ఏం డ్యాన్స్ అది? భరతనాట్యమా? రాక్ అండ్ రోలా? ఏ సినిమాలో స్టెప్ అది? అది దాని ఒరిజినల్. ఎక్కడి నుంచి వచ్చింది అది? గుండెల్లో నుంచి వచ్చిన గంతులు. అది యేసయ్య నాకు పుడితే నీ గుండెల్లో నుంచి వచ్చిన గంతులు వేయాలి, కానీ కాపీ కొట్టిన గంతులు కాదు, గబ్బు గంతులు కాదు. ఏంటంటే శరీర ఉద్రేకాన్ని పిలిచే గంతులు కాదు. నిజమైన సంతోషం నీళ్ళకి వచ్చినప్పుడు ఏ మనిషి అయినా ఊగిపోతాడండి, దానికి అర్థం ఉండదు. అది ఆ సంతోషంతో కలిగింది ప్రభువునందు. ఈ రోజున అనేక మంది క్రిస్మస్లో క్రీస్తుని చూపించకుండా వేరేదో గుర్తు చేసేటట్టు చేస్తున్నారు. మేము వచ్చి పూజిస్తాము, మేము వస్తాం ఫంక్షన్కి అంటున్నారే కానీ అది కపట మనసుతో అంటున్నారండి, అది కపటమైన ఉద్దేశంతో అంటున్నారు. ఆ జ్ఞానులు తప్పుదారి పెట్టారు పాపం. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఆ నక్షత్రం అక్కడే నిలబడి ఉంది.
ఆ నక్షత్రం అక్కడే నిలబడి ఉంది. దారి తప్పామనుకుంటే దారి తప్పారు, మీరు లోపలికి వెళ్ళారు అనవసరంగా, రండి నేను చూపిస్తానని ఆ నక్షత్రం వాళ్ళని వెంటాడితే ఎక్కడికి వెళ్ళి ఆగిందట? కరెక్ట్గా బెత్లెహేములో యేసు ప్రభు జన్మించిన ఆ యొక్క పశువులను కట్టివేసిన ఆ యొక్క గుహలో, మనం శాల అంటాం, పశువుల శాలలో అక్కడ నిలబడిందండి. వారి ఇంటి లోపలికి వెళ్ళి, అంటే 2 సంవత్సరాలు అయిపోయింది కదా అప్పటికి. అప్పుడు సత్రంలో లేడు ఇంకా యేసు ప్రభు. అప్పుడు 2 సంవత్సరాలు అంటే ఇంచుమించు కొంతకాలం అయిపోయింది కాబట్టి జనాభా లెక్కలు అయిపోయిన తర్వాత ఎవరోళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ సత్రంలో ఉన్న ఆయన అక్కడున్న ఏ బంధువుల ఇంట్లోకో, అవన్నీ ఆ యెరూషలేములో ఇల్లులు ఇప్పుడు నేను చూస్తానండి, ఎత్తుగా ఉండవు, గుండ్రంగా ఉంటాయి, అన్నీ రాళ్లతో మట్టితో కట్టి ఉంటాయి, చాలా గమ్మత్తుగా ఉంటాయి. పేతురు అత్తయ్య ఇంటిలోకి వెళ్ళాం మేము. పేతురు అత్తయ్య ఇల్లు 3-4 సర్కిల్ లాగా ఉంది, అంత రౌండ్ షేప్లో ఉంది అది. ఆ ఇంట్లో ప్రభు ఉండేవాడు, ఆ ఇంట్లో భోజనం చేసేవాడు, ఆ ఇంట్లో విశ్రాంతి తీసుకునేవాడు. అంటే ఆశ్చర్యం వేసింది నాకు. ఆ ఇంటి మీద ఇప్పుడు పెద్ద చర్చి కట్టి పెట్టారు. ఇప్పుడు ఒక ఇంటిలోకి, ఒక సామాన్యమైన ఇంటిలోనే పెరిగాడు ప్రభు, ఒక వడ్రంగివాని కుమారుడుగానే పెరిగాడు ఆయన. పరలోకపు తండ్రి కుమారుడైన, పరలోకపు నుండి దిగి వచ్చిన వాడైన. వారి ఇంటిలోనికి వెళ్ళి అక్కడ బాలుడైన యేసును చూసి ఏం చేశారో చూడండి. 10వ వచనం, వార నక్షత్ర, మత్తయి సువార్త 2:10, వార నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి ముద్దాడా. చిన్నపిల్లని చూస్తే మనం ఏమంటాం? బంగారమే అంటాం. ఏంటంటే వారు శిశువును చూడగానే సాగిలపడ్డారట. సాగిలపడతామని తెలుసా? సాష్టాంగ నమస్కారం. నీ దేహంలోని అవయవాలన్నీ భూమికి అంటుకుపోయినాయి అన్నమాట. చిన్న శిశువునే చూశారు వాళ్ళు, కానీ వాళ్ళు శిశువు మీద సాగిలపడ్డారు. కారణం ఏంటంటే ఈ శిశువు మామూలు శిశువు కాదు. ఈ శిశువు అందరిలాంటి పిల్లవాడు కాదు. ఈయన రాజు. ఈయన లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఈయన అన్ని నామముల కంటే ఉన్నతమైన నామములో హెచ్చించబడిన యేసు. వారి పాపములను వారి జనుల యొక్క పాపములను క్షమించే క్రీస్తు, అభిషిక్తుడు, రక్షకుడు అని బాలుడైన శిశువును చూసే ఆశ్చర్యపడ్డారండి. ఇంకా మనం చాలామంది బాలయేసుని పూజిస్తుంటారు. బాలయేసు కాదు యేసు ప్రభు. మరియమ్మ చేతిలో ఉన్న యేసు ప్రభువుకి దండం పెట్టకండి. అసలు దేని రూపమును చేసుకునే దానికి మీరు సాగిల పడకూడదని దేవుని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు బాలుడిగా లేడు, ఆయన పెరిగాడు, పెద్దవాడయ్యాడు, లోకపాపాలను మోసుకొని వెళ్ళి కలువరి శిలువలో ప్రాణమిచ్చాడు, మరణించాడు, 3వ దినమున మృత్యుంజయుడై లేచాడు. అతి త్వరలో రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, నువ్వు నమ్మకపోయినా రాబోతూ ఉన్నాడు. అదంతా చూశారు ఈ జ్ఞానులు. వారు అందుకే జ్ఞానులు అన్నారు వాళ్ళని. వాళ్ళ దృష్టి ఆధ్యాత్మిక దృష్టిలో ఉందండి. బహిరంగంగా శిశువును చూసిన దృష్టి కాదు. ఆ శిశువు ఏమవ్వబోతున్నాడు అని చూశారు. దేవాలయంలో సుమియోను అనే ఒక ముసలాయన ఉన్నాడు, వృద్ధుడు. యేసు రక్షకుడిని చూడకుండా నీవు చనిపోవని ప్రవచనం చెప్పబడింది. 8వ రోజు యేసు ప్రభువుని దేవాలయంలోని తీసుకువెళ్ళినప్పుడు కరెక్ట్గా ఆ సమయానికి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి అక్కడికి వచ్చి ఎంతోమంది తల్లిదండ్రులు ఎంతోమంది పిల్లల్ని దేవాలయంలో తీసుకెళ్తుంటారు. కానీ దేవుని ఆత్మచేత ఇదిగో రక్షకుడిని చెప్పబడిన అతను ఆ శిశువును చేతుల్లోనికి తీసుకొని ఏమన్నాడో తెలుసా? నాథా, నీ రక్షణ నేను కన్నులార చూసి తిని. ఏంటి, శిశువుని చూసి రక్షణ చూశానంటాడేంటి? శిశువును చూడగానే సిలువను చూశాడు ఆయన. శిశువును చూడగానే సిలువ త్యాగాన్ని చూశాడు ఆయన. శిశువును చూడగానే ఆయన మానవుల కొరకు యాగమయ్యాడన్న సంపూర్ణుడైన క్రీస్తును చూశాడు. ఈ క్రిస్మస్ రోజుల్లో మనం బాలుడైన యేసును కాదు, పరిపూర్ణుడైన యేసును చూడాలి, సంపూర్ణుడైన క్రీస్తును చూడాలి. ఒక బిడ్డగా ఆయనకి లాలిజో యేసయ్య లాలి అని పాటలు పాడతారు కొంతమంది. అట్లాంటి పాటలు ప్రిపేర్ అవ్వకండమ్మా. ఇశ్రాయేల్ని కాపాడువాడు కుణుకడు, నిద్రపోడు. ఆయన శిశువుగా వచ్చాడు, కానీ సంపూర్ణుడైన క్రీస్తు.
ఆయన్ని సిలువ వరకు చూశారు. మరియమ్మతో అన్నాడమ్మా, ఈయన మూలముగా ప్రజలందరికీ రక్షణ రాబోతుందని చెప్పాడు ఆయన. అమ్మా, నీ హృదయంలో నుండి ఖడ్గము దూరుతుంది. ఏం చూసి అన్నాడు చెప్పండి? అక్కడ సిలువలో వేలాడుతున్నప్పుడు మరియమ్మ వచ్చి పక్కన నిలబడింది చూడండి. కన్న కొడుకు అక్కడ రక్తపు మడుగులో పడి ఉంటే, దిగంబరుడిగా ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతుంటే ఏ తల్లి గుండె పొడవబడదండి? ఆ సిలువ దృశ్యాన్ని సిమియోను బాలుడైన క్రీస్తులో చూసి మరియమ్మకు చెబితే ఆమె భద్రపరుచుకుందంట. ఆ మాటలు జ్ఞాపకం చేసుకొని ఉంటుంది ప్రభు సిలువ మీద ఉన్నప్పుడు. ఈ రోజున యేసుక్రీస్తు సంపూర్ణుడన్న సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి ఎందుకంటే క్రిస్మస్ చేయటం అంటారేమో, నాకు ఒక మాట మాత్రం మీకు చెప్పాలనిపిస్తుందండి. యేసు ప్రభు శిశువుగా ఈ లోకంలోనికి వచ్చాడు, ఒక చిన్న పిల్లవాడిగా వచ్చాడు. అసలు క్రిస్మస్ సందడంతా ఎవరికంటే మన పిల్లలకి దేవుడు అంటే ఏనుగులాగా ఉంటాడు, దేవుడు అంటే ఓ అంటాడు అనుకోకుండా, దేవుడు మాలాగానే చిన్న బిడ్డగానే వచ్చాడు అని ఆ పిల్లలు ఆనందించడానికి, ఆ పిల్లలు ఆ యొక్క సందర్భంలో సువార్తను అర్థం చేసుకోవడానికి, పిల్లలు సంతోషంతో గంతులు వేయడానికి క్రిస్మస్ పిల్లల కోసం మనం సెలబ్రేట్ చేసుకోవాలి. పిల్లల్ని సంతోషపరచడం కోసం, పిల్లలకు క్రీస్తు యొక్క మాట వారి చిన్న వయసులోనే వారి గుండెల్లో చేరటం కోసం. అంతేకాదు, యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతమంది రోగులున్నా, ఎంతమంది పరిచయులు శాస్త్రులు ఉన్నా, ఎన్ని పనులున్నా, చిన్న పిల్లల్ని మాత్రం ఆయన నిర్లక్ష్యం చేయలేదు. చిన్న పిల్లల్ని నా యొద్దకు రానివ్వండి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. శిష్యులు కోపడ్డారంట పిల్లలు వస్తుంటే. పడే పిల్లలు పడే పడే పెద్దోళ్ళంతా నిలబడి ఉంటాం, మీరేంటి పిల్లలు పడే 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 అంటే 2 చోట్ల మాత్రం యేసుప్రభు కోపడ్డాడండి. ఒకటి, పిల్లల్ని రానివ్వకపోతే యేసు కోపపడి వారు నా యొద్దకు. ఇంకోటి, దేవాలయాన్ని పాడు చేస్తే కోపపడి కొరడా తీసుకొని వాళ్ళని ఇంకెప్పుడు కోపం రాలేదు దానికి. చిన్న బిడ్డలు చాలా ముఖ్యమండి క్రిస్మస్ దినాల్లో. పిల్లల మనసులో ముద్రించిన ఆ యొక్క సిలువ సువార్త, ఆ క్రిస్మస్ ఆ సందర్భంగా కలిగినటువంటి విషయాలు వారి జీవితాల్లో పెద్దవారైనప్పుడు అవి దీవించబడతాయి. వారి ఇంటిలోనికి వచ్చి ఏం చేశారు? సాగిలపడి ఇంకేం చేశారండి? పూజించి. ఆగండమ్మా, ఎందుకు అలా వెళ్ళిపోతారు? పూజించారా మీరు ఎప్పుడన్నా? పూజలు చేశారా? పూజలు చేయలే అంటే పూజ చేశాను ఆమెన్, అదా పూజ? పూజ పొద్దు నుంచి సాయంకాలం దాకా చేస్తారు, తెలుసా మీకు? తెలీదా? ఏంటండి ప్రత్యేకమైన పూజలు చేస్తారండి. మా నాయనమ్మ పూజ చేసేది. ఇన్ని 101 పుష్పాలు కొనుక్కొచ్చి లెక్కబెట్టి పెట్టుకొని, 101 పువ్వులు పెట్టుకొని, ఒక్కొక్క పుష్పం తీసి, అమ్మగన్న తల్లివే, మా అమ్మగన్న తల్లివే, ఒక్కొక్క మాట పెట్టి ఒక్కొక్క పొగడ్త, ఎన్ని పేర్లు పెట్టి పొగడేదో. మరి నీ యేసయ్యను యేసయ్య వందనాలంటావే కానీ యేసు ప్రభువా చెప్పండి, యేసయ్యకి ఎన్ని పేర్లు ఉన్నాయి? ఎన్ని పేర్లు పెట్టుకుంటారు మీరు? నా ప్రభువా, నా దేవా, నా రక్షకుడా, నా రాజా, నా విమోచకుడా, నా ఆశ్రయమా, నా దుర్గమా, నా శైలమా, నా కాపురి, ఎన్నన్నా వస్తాయి. పూజించు, పొద్దున్నీ సాయంకాలం పూజించావు ప్రభుని. నా కష్టాలయ్యా, ఈ కష్టాలయ్యా, చెప్పుకోలేకపోతున్నాయ్యా, అయ్యా పిల్లడు ఎట్టలేదయ్యా, అయ్యా డబ్బులు లేవయ్యా, అయ్యా బంగారం లేదయ్యా, అయ్యా ఆ పిల్లడు వచ్చాడు. ఇదా నీ పూజ? ప్రభు దగ్గరికి వచ్చి ఓరికి బాధలన్నీ చెప్పుకుంటే నీకు ఉన్న బీపీ పెరిగిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది, అంతా ప్రార్థన అయ్యేటప్పుడు నీరసం వచ్చేసి అడ్డం పడిపోతున్నావు. ఏంటంటే ప్రార్థన చేసుకుంటే నీరసం వస్తుందా? నీ ఒక్కొక్క బాధకి ఒక్కొక్క పొగుడుతుంటే ఆ బాధల్ని దేవుడికి ఎలాగున్నాయి? చీపిరి పుల్లలాగా ఉన్నాయంటే. నాకు అప్పులని అని చెప్పకల్లా, ఓ వెండి నాది బంగారం నాది అన్న ప్రభువా అనగానే నీ అప్పులు ఏమైపోయినాయి చెప్పు. పోయి స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న దేవా నీ రోగాలు ఏమైపోయినాయి చెప్పు. పోయి ఇలా ప్రార్థన చేయండి, అలా చేయకండి ప్రార్థన. ఈ దారిలో రండి. ఏ దారిలో? ఆయన గొప్పతనాన్ని పొగుడుతుంటే నీ బాధలన్నీ తీరిపోతాయి, నీ ఒంటరితనం అంతా ఎగిరిపోతుంది.
వాళ్ళు 2 సంవత్సరాలు అంత దూరం ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు సాగిలపడి పూజించారంట. ఎన్ని గంటలు పూజించారో, ఎన్ని రీతిలుగా ఆయన్ని పొగిడారో తెలియదు, కానీ ప్రవచనాలన్నీ ఎత్తి ప్రభు అయిన యేసుక్రీస్తు నేను కనులారా చూస్తున్నానని పూజించి తర్వాత ఏం చేశారండి? తమ పెట్టెలు విప్పి, ఏం విప్పారు? పెట్టెలు ఉన్నాయా మనకి? ఇప్పుడు లాకర్స్ ఉంటాయి ఇప్పుడు కదండి, బీరువాలు ఉంటాయి. పెట్టెలు విప్పి వారి జేబులో చెయ్యి పెట్టి చేతికి తగిలింది ఇచ్చారు అని ఉందా? వారి కొంగున కట్టుకున్న చిల్లర నాణ్యాలు విప్పి ఆయనకి ఇచ్చారని ఉందా? ఏం విప్పారంటే వాళ్ళు? పెట్టెలు. మీ ఇంటికి వెళ్ళి మీ బీరువా ఇప్పి చూడండి, ఏముంది అందులో? ఏమున్నాయి? చెప్పులు, చినిగిపోయిన గుట్టలు, ఇరిగిపోయిన కళ్ళజోళ్ళు, పనిచేయని వాచ్లు లాకర్లు పెట్టి లాకేశారా? వేశారా? ఏముంటాయి లాకర్లో? చెప్పండి, ఏముంటాయి? బంగారం, వెండి, నోట్ల కట్టలన్నీ ఎక్కడ పెడతారు? గూట్లో పెట్టరా, ఎగిడి ఎత్తుకుపోతారు ఎవరన్నా అని లోపల పెట్టి లాక్ వేసుకుంటారు. పెట్టెలో రంగూన్ పెట్టెలు ఉన్నాయి. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంట్లో ఇంత పెద్ద డబ్బాలాగా ఉంటుంది, అది చక్కది. దాంట్లో ఓపెన్ చేస్తే ఎన్ని అరలు వస్తాయంటే రహస్య పరలు అన్నమాట. ఇటు తీస్తూ ఉంటుంది, అడు తీస్తూ ఉంటుంది, ఇటు తీస్తూ ఉంటుంది. ఒకసారి ఏంటమ్మమ్మ ఇదేంటి అదేంటని ఎన్ని ఉన్నాయని చూస్తే అందులో బంగారం ఉంది, ఇందులో వెండి ఉంది, అందులో పట్టాలు ఉన్నాయి, ఇందులో డబ్బులు ఉన్నాయి, ఏంటేంటో ఇంటి గిన్నెలు అన్నీ దాచిపెట్టుకొని అన్ని పెట్టెలు ఉంటాయి అన్నమాట. ఆ పెట్టెలో అన్ని అరలు ఉంటాయి, విలువైనవన్నీ. అక్కడి నుంచి వస్తూ వారు దేవుని దగ్గరికి ఊరకనే వెళ్ళకూడదని బహుమానాలు తెచ్చారు. క్రిస్మస్ అంటే బహుమానాలండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఇచ్చాడు. మనం కూడా మన ప్రభు అయిన యేసు నామంలో ఇతరులకు ఏదైనా ఇవ్వాలి. నువ్వు కొత్త బట్టలు కొనుక్కొని కేకులు చేసుకొని బిర్యానీ వండుకొని తింటాం కాదండి నిజమైన క్రిస్మస్. ఆకలితో అలమటిస్తూ నడు రోడ్లో పడున్నారు చూడండి, రోడ్ల మీద ప్లాట్ఫామ్ మీద పడున్నారు చూడండి, చినిగిపోయిన బట్టలతో వేలాడుతూ బిచ్చగాళ్ళు ఎంతమంది తిరుగుతున్నారో. ఈ రోజున మనకు కనపడతలేదు, వాళ్ళు లేరంటున్నారు. ఎందుకు లేరు? బోల్డ్ మంది ఉన్నారు. పేదలు ఎప్పుడు మీతో ఉంటారని ప్రభువే చెప్పాడు. అప్పుడు ఎప్పుడు పేదలు ఉంటారు. దేశంలో అన్యాయం ఉన్నంత కాలం పేదలు ఉంటూనే ఉంటారు. దేశంలో ద్రోహాలు ఘోరాలు జరుగుతున్నంత కాలం పేదవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ధనవంతులు అయిపోతుంటారు, పేదవాళ్ళు అయిపోతుంటారు. ఎంతమందికి నేను ప్రార్థన చేస్తాను అండి. వాళ్ళ పేదరికం గురించి దేవుడు అరుగు. పేదవాళ్ళకే అప్పులు ఉంటాయి, అదేందో మరి నాకు అర్థం కాదు. అసలే పేదరికం అంటే ఆ పేదరికంలో అప్పులో ఊడిపోయి అప్పులు తీర్చలేక ఆత్మహత్యం చేసుకుందాం అనుకునే స్థితిలో ఉన్నవారు ఎందరో ఉన్నారు. ఒక చీర తీసుకెళ్ళి ఒక విధవరాలకి ఇవ్వండి, ఒక దిక్కులేని స్త్రీకి ఇవ్వండి, ఒక అనాథకి ఇవ్వండి, ఒక ఆహారం పొట్లను తీసుకెళ్ళి చేసి పెట్టండి. అది యేసయ్య జన్మించాడని ఒక మాట చెప్పండి. వాళ్ళ ముఖాల్లో నవ్వెట్టుంటుందో చూడండి, వాళ్ళ సంతోషం ఎంత ఇదిగా ఉంటుందో చూడండి. ఒక చెయ్యేసి మురిగ్గా ఉన్న పర్వాలేదు, వాసన కొడుతున్న పర్వాలేదు, వాళ్ళు చెయ్యేసి యేసుప్రభు ఉన్నాడమ్మా నిన్ను ప్రేమిస్తాడనండి, పెళ్ళుపుకి వస్తుంది వాళ్ళలోని దుఃఖం ఆనందం కూడా. అది నిజమైన క్రిస్మస్. నీకు తిరిగి ఇవ్వలేని స్థితిలో ఉంటారు చూడండి, వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు నీకు పరలోకం నుండి ప్రతిఫలము వస్తుంది. వాళ్ళు పెట్టెలు విప్పి విలువైన వాటిని, బంగారం, ఆనాడు ఈనాడు కూడా ప్రశస్తమైన లోహాల్లో ఒక లోహం ఏంటంటే బంగారం. ఎకానమీ పడిపోయినా, ఈ ప్రింట్ అయిన నోట్లన్నీ చెల్లకపోయినా బంగారానికి ఎప్పుడూ ఏ దేశానికి వెళ్ళినా విలువ ఉంటుంది. కాబట్టి బంగారాన్ని స్టాక్ పెట్టుకుంటారు అందరు కూడా. బంగారాన్ని రిజర్వ్ బ్యాంకులో ఉండాలి, ఇంత బంగారం దేశానికి అని ఒక చట్టం ఉంది. దాన్ని బట్టే బంగారపు రేట్లు పెరగటం తరగటం జరుగుతుంటుంది. శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇవ్వాలి. నీ శ్రేష్టమైన దానికి దేవునికి ఇవ్వాలి. నీకు పనికిరాని కాదు దేవుడికి ఇచ్చేది. బంగారం ఇచ్చారు ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఈయన ఎవరో తెలుసా. పశువుల తొట్టులో పడుకున్నప్పటికీ ఒక అనాథగా, దిక్కులేని స్థితిలో, స్థలము లేని వ్యక్తిగా, ఒక దీనుడిగా, దరిద్రుడిగా ఈ లోకంలో ఉన్నప్పటికీ ఈయన ఎవరో తెలుసా? రాజు. ఈయన రారాజు, రాజులకు రాజు అని గ్రహించినటువంటి జ్ఞానులు ఆయన రాజరకానికి గుర్తుగా బంగారం ఇచ్చాడు. రెండోది ఏంటి? సాంబ్రాణి.
పూర్వకాలం సాంబ్రాణి వెలిగించేవాళ్ళు ఇంట్లో దోవలు పోవటానికి. ఇప్పుడు దోవల మంది వెలిగించి అవి చావగానే మనం చేస్తున్నాం దగ్గుతో తుబ్బులతో. వాటికి అలవాటు అయిపోయింది. అది మధ్యలోనే డ్యాన్స్ చేసుకుంటూ ఉంటుంది. కావాలంటే మనకు ఆరతిస్తుంది అలాగా. అప్పుడు పెళ్ళోడు దగ్గుతున్నాడేంటి అంటే పెళ్ళోడు దగ్గేది ఎందుకంటే దోమల కోసం పెట్టింది వాడు పీల్చుకున్నాడు. వాడు చిన్న లంగ్స్ పనిచేయక దగ్గుతున్నాడు. సాంబ్రాణి మంచి సువాసన ఇస్తుంది. అది ఒక విధమైన యాంటీబయాటిక్ లాంటిది. అది ఒక చక్కటి అట్మాస్ఫియర్ని క్లియర్ చేస్తుంది. ఆ సాంబ్రాణిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది దహించిపోతూ, అది కాలిపోతూ సువాసనలు వెదజల్లుతుంది. తను తాను అర్పించుకుంటున్న మూలాన సణుక్కోకుండా, గొణుక్కోకుండా, బాధపడకుండా, తను కాలిదా పర్వాలేదు, తను చుట్టూ వారు బాగుండాలి, సువాసన వెదజల్లాలి అని సాంబ్రాణిస్తుంది. అది యేసుక్రీస్తు సిలువకు గుర్తుగా ఉంది. సిలువలో ఆయన యాగమైపోయాడు. సిలువలో ఆయన దహించి వేయబడ్డాడు. సిలువలో ఆయన ఆరతైపోయాడు. సిలువలో ఆయన వేదనను అనుభవించాడు. కానీ ఆ సిలువ ద్వారా ఈరోజు నీవు నేను రక్షించబడాలని, పాప క్షమాపణ పొందాలని, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చిన ప్రభు సిలువలో యాగమయ్యాడన్నది, సిలువలో ఆయన మరణిస్తారన్నది ఎరిగిన ఆ జ్ఞానులు సాంబ్రాణిని ఆయనకే ఇచ్చారు. మూడోదేమిచ్చారు? బోళము అంటే అది ఒక సుగంధ ద్రవ్యం. అది స్పాయిల్ అవ్వకుండా కాపాడేటువంటి ఒక సుగంధ ద్రవ్యం కాదు, ఒక గంధం కూడా కాదు. అది ఒక విలువైనటువంటి సుగంధ పరిమళ తైలం. అది ఎందుకు అది ఇచ్చారంటే ఆయన సిలువలో యాగమైపోతాడు, మరణిస్తాడు, కానీ ఆయన శరీరము కుళ్ళు పట్టదు. ఆయన సిలువలో మరణిస్తాడు కానీ మృత్యుంజయుడే లేస్తాడు అని ఆయన పునరుద్ధానానికి గుర్తుగా బోళాన్ని అర్పించారు. ఒక శిశువును చూసి ఈయన రారాజని, ఈయన మన కొరకు యాగమైన క్రీస్తుని, ఈయన మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుద్ధారుడని గుర్తించి సాగిలపడి ఆయన్ని పూజించి బంగారము, సాంబ్రాణి, బోళమును ఆయనకి అర్పించారు. ఈ రోజున మనం కూడా దేవుణ్ణి క్రిస్మస్ అంటే చిన్న బిడ్డను చూస్తాం కాదండి, పరిపూర్ణుడైన క్రీస్తును చూడాలి. ఈరోజు ఆయనకి బలులు అర్పించమని అడగటం లేదు కనుక మన విరిగి నలిగిన హృదయంతో మనల్ని ఆరాధించి ఆయన్ని పూజించాలి. ఎప్పుడైతే జ్ఞానులు అలాగ పూజించారో వారు సంతృష్టి చెందారు. ఒక మాట ఉంది అక్కడ, రాత్రి 13వ వచనం, వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు, వారు వెళ్ళిన తర్వాత కాదు, సారీ 12వ వచనం, తర్వాత హేరోదునద్దకు వెళ్ళవద్దని బోధించబడిన వారై మరి ఒక మార్గములో దేశమునకు యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు ఒక దారిలో వచ్చారు, వెళ్ళేటప్పుడు మరొక దారిలో వెళ్ళిపోయారు. ఈ క్రిస్మస్కి మన జీవితంలో గొప్ప మార్పు తీసుకురావాలండి. క్రిస్మస్ తర్వాత న్యూ ఇయర్ వస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువును క్రిస్మస్లో నీవు నిజంగా ఆరాధిస్తే, ఆయనలోని పరిపూర్ణతను గ్రహిస్తే నీ మార్గాలు మారిపోతాయి. మళ్ళీ పాత జీవితం కాదు, ఇక మళ్ళీ పాత సారాయి కొట్టు కాదు, మళ్ళీ పాత రోగాలతో కాదు, పాత సమస్యలతో కాదు, మరొక మార్గంలో వారు వెళ్ళారు. ఒక కొత్త మార్పు నీ జీవితంలో క్రిస్మస్ తీసుకొస్తుందండి. ఒక కొత్త జీవితం, కొత్త సంవత్సరం ప్రభు అందుకే మనకి ఇస్తున్నాడు. అందుకని పండగగా క్రిస్మస్ని ఆచరిస్తే ప్రయోజనం లేదు. ప్రభువుని ఆరాధించిన తర్వాత నీవు చేసే తీర్మానాలు, నీవు చేసేటువంటి ప్రార్థనలు, నీవు చేసేటువంటి సమర్పణ నీ జీవితంలో మరొక నూతన మార్గంలోనికి నడిపించాలి. లేచి నిలబడండి. కొద్ది నిమిషాల్లో మనం ఈ సెషన్ ముగిస్తున్నాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ క్రిస్మస్ నా జీవితాల్లో ఎన్నో క్రిస్మస్లు చూశాను, కానీ ఎన్నో పండుగలు ఆచరించాను, కానీ ఎన్నో కొత్త సంవత్సరాలు గతించిపోయాయి, కానీ ఈ సంవత్సరాంతంలో నీ ఎదుట సాగిలపడి నిన్ను పూజించాలని, నా విరిగి నలిగిన హృదయాన్ని నీకు సమర్పించాలని ఆశపడుతున్నానయ్యా. పాత మార్గంలో కాకుండా కొత్త మార్గంలో, నీ మార్గంలో, జీవ మార్గంలో నడవాలని ఇష్టపడుతున్నానయ్యా. నన్ను దర్శించమని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి మీ నోరారా ఒక్క మాట చెప్పండి. యేసయ్యను ఒక్క మాటతో పిలవండి.
ఒక్క మాటతో పొగడండి. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత గొప్ప కార్యం చేశాడు నీ కొరకు, ఎంత గొప్ప రక్షకుడి జననాన్ని మరొక్కసారి గుర్తు చేసుకోవడం ఎంత భాగ్యం ఇది మనకు. వెతక్కుండానే దొరికాడు మనకి, వెతక్కుండానే దొరికాడు మనల్ని, వెతుక్కుంటూ వచ్చాడు మన కోసమే. యేసయ్యా నీకు వందనాలయ్యా. పూర్ణ హృదయంతో చెబుదాం, రెండు చేతులు పైకెత్తి చెబుదాం. కష్టాలున్నాయా, వ్యాధులున్నాయా, దరిద్రత ఉందా, లోటుందా, కొరత ఉందా, బాధ ఉందా, మనోవ్యాధి ఉందా, మనోవ్యధ ఉందా, అది ఏదైనా సరే సంపూర్ణుడైన క్రీస్తు అన్ని సమస్యల నుండి నిన్ను విడిపించడానికి, అన్ని రోగముల నుండి స్వస్థపరచడానికి, నీ సంకటాలన్నీ కుదర్చడానికి నీకోసమే ధనవంతుడైన ఆయన దరిద్రుడయ్యాడు నువ్వు ధనవంతుడు అవ్వాలని. ఇంకా నువ్వు శాపంలో ఉండక్కర్లేదు, ఇంకా నువ్వు పాపంలో ఉండక్కర్లేదు, ఇంకా నువ్వు వేదనతో ఉండక్కర్లేదు. ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానము. మీ కొరకు రక్షకుడు పుట్టినాడు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ఆయన క్రీస్తులైన వారికి భూమి మీద సమాధానము. ఈరోజు నీవు ఆయన్ని ప్రేమిస్తే నీకు సమాధానం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. 2000 సంవత్సరాలు దాటిపోయిందయ్యా. మా కొరకు నీవు యాగమైపోయావయ్యా. మమ్మల్ని ప్రేమించి భూమికి వచ్చి మమ్మల్ని నీ రాజ్యానికి చేర్చుకోవాలని మార్గాన్ని సిద్ధపరిచావయ్యా. ఇంకా అయోమయ స్థితిలో మేము ఉండిపోక, ఇంకా చీకటిలో తడుములాడుకుంటూ మేము ఉండిపోక, ఇంకా పాపపు ఊబిలో మేము కుమిలిపోక, ఇంకా వ్యాధులతో, బాధలతో, సమస్యలతో మేము సమాధానం లేని స్థితిలో ఉండిపోక, నా రక్షకుడు నాకున్నాడు, నా విమోచకుడు నాకున్నాడు, నన్ను విడిపించేవాడు నాకున్నాడు, నన్ను రక్షించే ప్రభు అయిన యేసుక్రీస్తు నాకున్నాడు, నా పాపాలను క్షమించే నా ప్రభు ఉన్నాడు, నా రోగాలను స్వస్థపరిచే ప్రభు ఉన్నాడు. అయ్యా నీకు వందనములని నీ ఎదుట సాగిలపడి నిన్ను ఆరాధించుకోవడానికి సహాయం చేయి ఆయన. ఎన్నో ఊరుల నుండి ఎంతోమంది వచ్చున్నారు. ఏ బాధలతో ఉన్నారు, ఏ సమస్యలతో ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నవారో తెలుసు కదా. మేము ఇలా ఉండటం నీకు ఇష్టం లేకే కదా మా నిమిత్తమైనవి లోకానికి వచ్చావు. బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు నీలో గుప్తమై ఉన్నవని, నీ పరలోకపు ఐశ్వర్యము చొప్పున మా ప్రతి అవసరత తీరుస్తావని, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న ప్రభు, నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలుగు చేశావని నమ్మటానికి మాకు సహాయం చేయము. ఈ రోగాలు, ఈ దరిద్రత, ఈ వేదన, ఈ సమస్యలు, వీటితోనే మరో కొత్త సంవత్సరంలోకి వెళ్ళొద్దయ్యా. ఇవన్నీ నీ సిలువ యొద్ద వదిలిపెట్టి క్రొత్త మార్గములో, జీవ మార్గములో, సమృద్ధి మార్గములో, ఆశీర్వదించబడిన మార్గములో మేము సాగిపోటకు నీ పరిశుద్ధాత్మ కార్యాలను మా పట్ల జరిగించము నాయన. నిలువబడిన ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. మా కుటుంబాల్లో ఎవరూ సాతాను చేతుల్లో ఉండకూడదయ్యా. ఇంటి, ఇళ్ళ, పాది మారాలైనా, నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా బిడ్డలు మారాలి, నా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు మారాలి, నా బంధువులు, నా రక్త సంబంధులు మారాలి అని వారి కొరకు ప్రార్థించే ప్రార్థనాత్మను మాకు దయచేయి నాయన. మాకే కాదు అందరికీ నీవు రక్షకుడువని, మాకే కాదు అందరినీ నీవు ప్రేమిస్తున్నావని, మమ్మల్నే కాదు అందరినీ నీవు దీవించడానికి సిద్ధంగా ఉన్నావన్నది తెలియజేయడానికి, ప్రచురం చేయడానికి మాకు సహాయం చేయము. ఈ గెట్ టుగెదర్ల ద్వారా పరిశుద్ధాత్మ కార్యాలు మా జీవితాల్లో కొనసాగించమని, ఈ క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భాల్లో మరింతగా మమ్మల్ని సన్నిహితులుగా చేసి నీ వాక్యము ద్వారా బలపరుచుకొనమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం.
మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కలువరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.